మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా వెయిట్. స్టార్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఆడిబుల్గా ఉన్నానా? హాయ్ ఎవ్రీవన్. నేను ఆల్రెడీ చెప్పుతుంది కదా మీకు చాక్లెట్ల సెవరల్ టైప్స్ ఉన్నాయి అనేసి. ఆ కోకో సీడ్స్ని ఇంకా రోస్ట్ చేసి ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ పేస్ట్ చేసి ఇంకా దాన్ని వాళ్ళు బ్లాక్స్ కన్వర్ట్ చేసుకుంటారు. అవుట్లోనే ఉండేది 3 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్: డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, ఇంకా వైట్ కాంపౌండ్. ఇప్పుడు ఈ వైట్ కాంపౌండ్ని ఎట్లా మనము చాక్లెట్ వచ్చి ఎట్లా వాడాలంటే ఒక చూరు నీళ్ళు తేమ ఎక్కడ తెగలరాదు చాక్లెట్కి. చాక్లెట్కి బిగ్గెస్ట్ ఎనిమీనే వచ్చేసి నీళ్ళు. సో నీళ్ళు అంతా ఏమీ తాకికుండా నీట్గా అన్నీ డ్రైగా పెట్టుకోవాలా మీరు. డ్రైగా పెట్టుకొని స్టార్ట్ చేసేకి చేయాలా మీరు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఎట్లా చాక్లెట్ చాప్ చేసుకునేది చూపిస్తాను మీకు. చాక్లెట్ ఈక్వల్గా చాప్ చేసుకొనేసి అందరికీ సారీ, మా కెమెరా కొంచెం ట్రబుల్ ఇస్తుంది, అలా అని తెల్ల ఇవ్వద్దు. ఇప్పుడు ఓకే అనుకుంటాను మీకు అందరికీ. అద్వైతాడు ఏమైనా కమెంట్స్ ఉంటే చెప్పమ్మా, నాకు అర్థమవుతుంది. సో చాక్లెట్ని చాప్ చేసుకొని ఈక్వల్గా. లక్ష్మీ లక్కీ హాయ్. హాయ్ లక్ష్మీ లక్కీ. మా వికీపీడియా గారా? గీతా శ్రీనివాస్. హాయ్ గీతా శ్రీవాస్తవ్. శ్రీనివాస్ సారీ, హాయ్ గీతా శ్రీనివాస్. సో ఇట్లా చాప్ చేసుకోవాలా. ఇట్లా చాప్ చేసుకొని Eragam V Kavita, you're really perfect in cooking. I love your recipes. హాయ్ కవితక. హాయ్ కవిత. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నాది ఫస్ట్ లైవ్ ఇది. దయచేసి ఏమైనా తప్పుంటే అందరూ నన్ను క్షమించండి. యాబదు లైవ్ పయ్యిండ్లే నేను. Anjali and Lakshmi aunty, you didn't tell hi for me, Ashu. హాయ్ అంజు. Pallavi aunty, hi. మై బెంచ్మేట్. Rajani, Karthik, Purnima, Kirtan, Pallavi, Snigdha, Srinidhi, Savita, Rajesh, hi. అందరికీ హాయ్ హాయ్ హాయ్, ఏ బిగ్ హాయ్. చాలా చాలా థ్యాంక్స్ అందరూ నా లైవ్ ప్రోగ్రామ్కి వచ్చిండే దానికి. ఈ చాక్లెట్ వెనకాల నా వెనకాల చాక్లెట్ వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు చాక్లెట్ చాప్ చేసుకొని అయ్యింది. దీన్ని గ్లాస్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. గ్లాస్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మైక్రోవేవ్లో హీట్ చేసుకుంటాను. Lakshmi aunty, Silpa aunty, send parcel. నువ్వే వచ్చేయండి, మీరే వచ్చేయండి ఇక్కడికి. అన్నీ ఇక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. Kavita aunty, what thanks? Ravi should say thanks to you. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి బిగ్ థ్యాంక్స్ కవిత. Ramya Sridhar, we want to hear that stories. ఒకటి ఆల్రెడీ చెప్తున్నాను మీకు. నేను ఇంకొకటి ఇప్పుడు చెప్తాను. ఎవరు నొగ్గరాదు, నన్ను రేగించరాదు ఆవిడక, ఓకేనా? నేను ఇప్పుడు మైక్రోవేవ్ ఆన్ చేస్తా ఉన్నాను. 30 సెకండ్స్ అంతే. ఒక సెకండ్. థర్టీ సెకండ్స్. ఇది వచ్చి ఒక గ్యాప్ ఇచ్చి మెల్ట్ చేసుకోవాలా.
ఒకే సమ మెల్ట్ చేసుకోకూడదు. ఒకే సమ మెల్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే కింద ఇదయ్యే ఛాన్సెస్ ఉంటుంది, చాక్లెట్ అంతా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఇట్లా 30 సెకండ్స్ గ్యాప్తో ఆన్ చేసి మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ చూడండి మీ చాక్లెట్. సో ఇంకా ఏమీ మెల్ట్ అయ్యిండ్లే కదా, సో ఇంకొకసారి పెడతాను 30 సెకండ్స్. ఇంకొక స్టోరీ ఏమంటే, నేను కంపల్సరీ లాస్ట్ పీరియడ్ నిద్రపోతా ఉంటాయి స్కూల్లో. కంపల్సరీ లాస్ట్ పీరియడ్ బాగా నిద్రపోతా ఉంటే మా హెడ్ మాస్టర్ వచ్చేసి నన్ను స్లీప్ అమ్మా స్లీప్ అని రేగిస్తా ఉండ్రి. అంత నిద్రపోతా ఉంటే నాకు నన్ను చూస్తేనే చాలు స్లీప్ అమ్మా స్లీప్ ఉంటా ఉండ్రి. ఎంత ప్రయత్నం చేస్తానో నేను నిద్రపోకుండా ఉండాలా క్లాస్లో అనేసి. అందుకోసమే చాక్లెట్లు తినేది రూఢి చేసుకుంటే క్లాస్లో కూడా మధ్యలో ఎత్తుకొని చాక్లెట్ తింటా ఉంటే నేను టీచర్స్ అంతాను రేగిస్తూ ఉంటారు నన్ను అప్పుడప్పుడును. సో అట్లా ఈ చాక్లెట్ కనుక ఇదొక పెద్ద స్టోరీ. టీచర్స్ ఫస్ట్ ಏನమ్మా ఏం చాక్లెట్ ತಂದಿದ್ಯಾ ಇವತ್ತು అని అడుగుతా ఉంటారు. ಸರ್ ಯಾವುದಿಲ್ಲ ಬರೀ ನನ್ನ ಫೇವ್ರೆಟ್ ఫ్రూట్ అన్నట్టు ఉందే అట్లా అనేసి అంటా ఉంటే నేను. సో ఫ్రూట్ అన్నట్టు లేకపోతే చాలా బేజారైతే ఎప్పుడైనా ఒక్కొక్కసారి 5 స్టార్ తింటా ఉండి. అలాంటి అట్లా క్యారమెల్ ఉంటుంది కదా, క్యారమెల్ కూడా నా ఫేవరెట్. సో దానికోసం తింటా ఉండి. సో లెట్స్ సీ అవర్ చాక్లెట్ నౌ. ఇది చూడండి ఒకసారి ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసి చూస్తే మెల్ట్ అవుతా ఉంది. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది చూడండి. సో ఇంకొక 30 సెకండ్స్ పెడతాను నేను. Anjali auntie is sharing those chocolates with you. Used to always. You are my benchmate, no? సో ఇంకొక 30 సెకండ్స్ పెడతా ఉన్నాను నేను. ఇంకొక 30 సెకండ్స్ పెట్టి ఇంకా చాక్లెట్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినాక నెక్స్ట్ ఏమేమి చేయాలనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఇది చూపిస్తాను, చాక్లెట్ టాకోస్. టాకోస్ అంటే ఎవరెవరికి ఇష్టమో చేయి చూపించండి. సో ఇట్లుంటుంది మన టాకో షెల్లో, చాక్లెట్తో చేసిండేది. ఇది చూపిస్తా ఉన్నాను ఫస్ట్. బాగుందా మన టాకో షెల్ బాగుందా? Yes, see how the chocolate has melted. సో ఇప్పుడు ఇది రమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలా. ఇది ఉండే ఉడికే చాలు మనకి. చాలా ఓవర్ హీట్ చేసుకోకూడదు. చాలా ఓవర్ హీట్ చేసుకుంటే మన ప్రొసీజర్ చేసుకునేకి చాలా ఇదైపోతుంది. చల్లగా అయ్యేంత వరకు కాచుకొని ఉండాలి మనము. చూస్తారా ఎంత బాగా మిక్స్ అయిపోయా చాక్లెట్. అందరికీ బాగా కనపడిస్తుందా? చూసారా ఎంత బాగా మెల్ట్ అయిపోయింది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతోందప్ప చాక్లెట్ చూస్తేనే. నాకే ఎత్తుకొని అంత తినేయాలా అనిపిస్తూ ఉంది, అంత ఇదిగా ఉంది. చూస్తారా చాక్లెట్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ ఉండాలా. చూస్తారా ఎట్లా మెల్ట్ అయింది చాక్లెట్ మంది, లమ్స్ ఏడా లేదు. చూస్తారా సో దీన్ని ఇప్పుడు వచ్చి మన షీట్కి ఇక్కడ ఓహెచ్పి షీట్ పెట్టుకున్నాను. ఓహెచ్పి షీట్ పెట్టుకొని దానికి పోర్ చేసుకుంటాను టాకో షెల్స్ చేసేకి. ఇట్లా పోర్ చేసుకుంది అయిన ఇంకా స్ప్రెడ్ చేసుకోవాలా. ప్యాలెట్ నైఫ్లో ఎత్తుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలా. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండా. కొంచెం ఎక్కడైనా గ్యాప్స్ ఉంటేనే పర్వాలేదు, మళ్ళీ మనం పెయింటింగ్ బ్రష్తో ఫిల్ చేసుకోవచ్చు. Is this Mode compound chocolate or something else? It's Mode compound chocolate.
వ్యాన్లియర్ ఉంది, మోడే ఉంది, చాలా వెరైటీస్ ఉంది. నేను మోడే యూజ్ చేస్తాను ఇక్కడ. సారీ, ఇది వచ్చి డ్యూక్స్, మిల్క్ కాంపౌండ్ వచ్చి డ్యూక్స్. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంది అయినాక ఇది 1 సెకండ్ ఆరల్లా మన చేతికి అంటుకోకుండా ఉంటే చాలు, అట్లా ఆరింది అని అర్థము. అదైతేనే చూడండి ఆరిందా లేదా, అంటుకుంటుందా ఏమేమి చూడండి. ఇది ఇంకా అంటుకుంటా ఉంది. సో 1 సెకండ్ గ్యాప్ ఇస్తాం దీనికి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అదే తీసి చూపించమ్మా. ఆరిందా? ఇంకొంచెం ఆరాల ఇది. సో వెయిట్ చేస్తాం ఇది ఆరేంత వరకు. Send full recipe once after live. ష్యూర్ పంపిస్తాను. చూడండి, ఇతర మోల్డ్ ఎత్తుకున్నాను. మోల్డ్ ఎత్తుకొని మోల్డ్ చేసుకుంటా ఉన్నాను. రౌండ్ మనకి టాకో షెల్స్ కావాలి కదా, సో రౌండ్ చేసినాను. కనపడిస్తుందా మీకు అందరికీను? ఓకే, ఇట్లా రౌండ్ మోల్డ్ చేసింది అయితేనే మనకి టాకో షేప్ కావాలా. ఇట్లా రౌండ్ ఎట్లా టాకో షేప్ చేసేది మనము కదా. సో ఏం లేదు, సింపుల్లో దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి దీన్ని కదిలించకుండా ఇట్లే పెట్టిడియాల కొంచెంసేపు. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన వెరైటీ తర చూస్తుంది కదా, దీన్ని ఇట్లే కొంచెంసేపు పెట్టేసి నెక్స్ట్ ఇంకొక వెరైటీకి పోతాం మనము. Can we use mode? Yes, you can use mode. Cutest baby face, yours Ashwini. Thank you. Kavita aunty. Thank you, Kavita. ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసినాను. కొంచెం పైన ఇంకా తీస్తామంట దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మీకు సింపుల్ వెరైటీ చూపిస్తాను. చిన్న బిడ్డలకి అందరికీ చాలా చాలా ఇష్టమవుతుంది ఇది. చాలా మంది డ్రై ఫ్రూట్సే తినరు కదా చిన్న బిడ్డలో. What sheet? OHP షీట్ ఇది. What are you preparing, ma'am? Now I am preparing energy bites. ఎవరెవరికి ఎనర్జీ కావాలా మన ఏవిఎల్ జిల్లా అందరూ ఈ ఎనర్జీ బైట్స్ చేసుకొని తినండా. ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు డైలీ. ఇది పెద్దోళ్ళకి ఇష్టమవుతుంది, చిన్నోళ్ళకి ఇష్టమవుతుంది, అందరికీ ఇష్టమవుతుంది. ఎంతమందికి దోశలు బాగా పోసేకి వస్తుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఎనర్జీ బైట్స్కి దోశలు పోసేది నేర్చుకునేదే. జస్ట్ 1 స్పూన్ ఎత్తుకునేది, ఇక్కడ పోసేది, దోశ తిప్పేది. చిన్ని దోశలు పోసుకోవాలా, పిల్లి దోశలు. పిల్లి దోశలు పోసుకోవాలా. చాలా మంది బిడ్డలో డ్రై ఫ్రూట్స్ తినకే ఏడుస్తారప్ప. అట్లా వాళ్ళకి ఇది బాగా ఇష్టమైపోతుంది. సో ఈ పిల్లగా పూసుకునేసేది. ఇక్కడ చూస్తారా, నేను అన్ని డ్రై ఫ్రూట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. కివీస్ ఉంది, స్ట్రాబెర్రీస్ ఉంది, ఇవంతా క్యాండీడ్ డ్రై ఫ్రూట్స్ ఇది రెండును. మ్యాకడేమియా నట్స్ ఉంది, పీకన్ ఉంది, క్యాష్యూస్ ఉంది, అంజూర్ ఉంది, గ్రేప్స్ ఉంది. సో ఇదన్నీను అరేంజ్ చేయాలా అంతే మన దీనిపైన. ఇది సింపుల్ అండ్ ఈజీ. ఇది ఇప్పుడు ఇట్లా ఇది ఉన్నప్పుడే వెట్టిగా ఉన్నప్పుడే మనం కొంచెం అరేంజ్ చేసేస్తే జల్దీ అరేంజ్ అవుతుంది. ఐ మీన్ దీనికి స్టిక్ ఆన్ అవుతుంది చాక్లెట్కి. సో అంతే, వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఎనర్జీ బైట్స్ ఇవై ఎట్లా ఏజ్ వాళ్ళు తినచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ ఎవరు డ్రై ఫ్రూట్స్ తినేదో వాళ్ళకంతా చాలా బాగా ఇష్టమవుతుంది. ఇట్లా చేసి ఇచ్చేస్తే మీరు చాక్లెట్ అనేది ఎవరు ఇష్టం లేదు అనేలే కదా. సో
సో చాక్లెట్ జొత్కి ఇది ఎనర్జీ బైట్స్ ఇచ్చేస్తే ఫుల్ దిల్ ఖుష్ అయిపోతుంది వాళ్ళకి. ఊరికే మీకు ఇష్టం వచ్చినట్లు, మీకు ఐడియా వచ్చినట్లు ఇది అరేంజ్ చేసుకొని పోవచ్చు. ఎట్లుంది కాన్సెప్ట్? ఐడియా బాగుందా? అంతే. ఇది చాలా సింపుల్, చాలా 5-10 మినిట్స్లో రెడీ చేసి ఇడియచ్చు మీరు. మిల్క్ కాంపౌండ్ రెడీ ఉంటే మీ హార్ట్ ఎట్లా డిజైర్ చేస్తుందో అట్లా అరేంజ్ చేసుకొని పోవచ్చు. అంతే. ఇది కెన్ యు రిపీట్ ద కంటెంట్స్ ఆఫ్ ద చాక్లెట్ మిక్స్చర్ ఇన్ ద బౌల్? ఇట్స్ ఓన్లీ ఇది అది వచ్చి ఉత్తి కంపౌండ్ చాక్లెటే, వేరే ఇంకేమీ యాడ్ చేసింది లేదు నేను. డ్యూక్స్ నేను వాడిండేది ఇక్కడ. డ్యూక్స్ మార్డే కంపెనీది, సారీ డ్యూక్స్ కంపెనీది మిల్క్ కంపౌండ్ మైక్రోవేవ్లో 30 సెకండ్స్ గ్యాప్ ఇచ్చుకొని 3 times మెల్ట్ చేసినాను. ఇట్ డిపెండ్స్ ఆన్ ద చాక్లెట్ హౌ మచ్ యూ టేక్ ఇన్ ద బౌల్. కావాలంటే ఇంకొక 30 seconds మెల్ట్ చేసుకోవాలి అంతే. చూడండి మన ఎనర్జీ బైట్స్ రెడీగా ఉంది. ఇంతే మన ఎనర్జీ బైట్స్. బాగున్నాయి ఎనర్జీ బైట్స్. యు గైస్ లైక్ దట్? సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి చాక్లెట్ల వేరే ఫ్లేవర్స్ అంటే ఏం ఇష్టమవుతుంది మీకు చాక్లెట్లా? ఏమేం ఫ్లేవర్స్ ఎవరెవరికి ఇష్టం చెప్పండి, చూస్తాము. ఓకే, నాకైతే నేను చెప్పేసి కదా మీకు ఆల్రెడీ నాకు వచ్చి ఒకే వెరైటీనే ఇష్టము. అది వచ్చి ఫ్రూట్ అన్నట్టు 5 star. సో నేను ఇప్పుడు వీటిలో వచ్చి స్పైసీ చాక్లెట్ చేసేదానికి చూపిస్తున్నాను. మీకు స్పైసీ చాక్లెట్ ఇష్టమా, మామూలు చాక్లెట్ ఇష్టమా? అనుష ఆంటీ క్యారమల్, ఒక క్యారమల్. ఓ నైస్, యమ్మీ. నాకు క్యారమల్ అంటే చాలా ఇష్టము. పూజా సుమంత్ లిచి, లక్ష్మీ నాగరాజ్ మిల్క్ చాక్లెట్. ఓ నైస్ 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 రెస్పాన్స్. ఎంతమంది ఉన్నారప్ప చాక్లెట్ లవర్స్? 35 people watching live. సో నెక్స్ట్ వచ్చేసి నా కొడుకు రేగిస్తాడు చూడండి, అందరినీ 35 people చిల్డ్రన్ ఉన్నారంట ఇప్పుడు ఇక్కడ. సో ఈ మిల్క్ కాంపౌండ్కి నేను ఆల్మోస్ట్ ఒక 3 tablespoons మిల్క్ కాంపౌండ్ ఎత్తుకున్నాను. యూట్కి వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, ఇది కయన్ పెప్పర్ అంటాను నేను దీన్ని. ఇది కొంచెం చాలా స్పైసీగాను ఉండదు, చాలా తక్కువ స్పైసీగాను ఉండదు, మీడియం స్పైసీ ఉంటుంది ఇది. ఈ కయన్ పెప్పరు ఒక 1/2 teaspoon ఎత్తుకున్నాను. సో అది యాడ్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. ఈ స్పైసీ చాక్లెట్ ఎట్లా అంటే మన నోట్కి తినేటప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ది నోటుకు చిక్తా ఉంటే ఆ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఈ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సినమన్ ಮತ್ತೆ సాల్ట్ రెండు మిక్స్ చేసి పెట్టుకునేసినాను. ఈ సినమన్ వచ్చి 1/2 teaspoon, ఇది సారీ 1/4 teaspoon ఎత్తుకున్నాను. సాల్ట్ వచ్చి జస్ట్ 2 pinches అంతే, ఊరికే ఫ్లేవర్ కోసం యాడ్ చేయాలి. చాలా యాడ్ చేస్తుంటే ఓవర్ అయిపోతుంది. ఈ సినమన్ ఎట్లా అంటే మీకు స్పైసీ ఐటమ్స్కి ఇస్తే దానికి తగినట్ల ఫ్లేవర్ ఇస్తుంది, స్వీట్ ఐటమ్స్కి యాడ్ చేస్తే స్వీటిష్ ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇది యాడ్ చేసేదాన్ని ఇంకా సినమన్ పౌడర్ చాలా బాగుంటుంది ఈ చాక్లెట్లా. సో ఇది యాడ్ చేస్తున్నాను స్పైసీ చాక్లెట్కి, సినమన్ అండ్ సాల్ట్. ఇది రెండు మిక్స్ చేస్తాను. కవిత అంటే ఐ థింక్ వి డిడ్ నాట్ కమ్ హియర్ ఫర్ చాక్లెట్, వి కేమ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ కవిత. సాలి యాలో అప్పుడు ఇంకా అక్క అంటాను కవితని అలా అని తెల్లే. సో ఇదంతా అయిపోయి కదా, చాక్లెట్ అంతా అయిపోయా, రెడీ అయిపోయా, ఏమో ఒకటి మిస్సింగ్ అనిపిస్తుందిలే మీకు ఇట్లా. నాకైతే ఏమో ఒకటి మిస్సింగ్ అనిపిస్తూ ఉందప్ప. మీకంతా ఏమనిపిస్తూ ఉంది? నా మిస్సింగ్ ఐటమ్ చూపిస్తున్నా ఇప్పుడు, రోస్టెడ్ ఆల్మండ్స్. ఇది ఉంటే ఎంత బాగుంటుంది కదా స్పైసీ చాక్లెట్కి. తింటా ఉంటే కచ్చా మధ్యలో చిక్తా ఉంటే చాలా బాగుంటుంది. సో క్రిస్పీగా ఉంటుంది చాక్లెట్, టేస్ట్ బాగుంటుంది. సో ఇది రోస్టెడ్ ఆల్మండ్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తాను. What do you call the spicy chocolate, Odina? Spicy chocolate bath.
ఇది చాక్లెట్ కొంచెం తక్కువయా, సో నేను ఇంకొక 1 టేబుల్ స్పూన్ అంత యాడ్ చేసుకుంటాను. సో టోటలీ ఇప్పుడు ఇట్లా ఒక 4 టేబుల్ స్పూన్ చాక్లెట్ ఉంది. సో చూస్తారా చాక్లెట్ చేస్తా చేస్తా ఎంత జల్దీ స్టిఫ్ అయిపోతుందో. సో ఒక 10 సెకండ్స్ మైక్రోవేవ్ చేసుకుంటాను దీన్ని. ఏం పర్వాలేదు, చాక్లెట్ వచ్చి ఎట్లు కావాలో మీరు అది నీళ్ళు ఒకటి పడుకోకపోతే మీరు చెప్పినట్లు ఉంటుంది. ఏమంటే కొంచెం పేషెన్స్ కావాలా ఇది చాక్లెట్స్ చేయాలా అంటే. సో ఇది ఒక 10 సెకండ్స్ ఉడుకు చేసుకొని తీసుకున్నాను. ఇది ఒక 10 సెకండ్స్ ఉడుకు చేసుకొని తీసుకున్నాను. సో చూస్తారా ఇప్పుడు ఎంత ఇదైపోయా. మన స్పైసీ ఆల్మండ్ బాక్స్కి మిక్చర్ రెడీ. సో దీని వచ్చేసి ఈ సిలికాన్ మ్యాట్ ఉంది స్క్వేర్స్ది, చాక్లెట్ షేపే ఇస్తుంది ఇది. సో ఈ సిలికాన్ మ్యాట్ పైన పోర్ చేసేది అంతే, జస్ట్ అంతే, ఇంకేమీ లే. ఇదినో అంతా ఒక 2 మినిట్స్కి అంతా రెడీ అయిపోతుంది. అన్నీ రెడీగా ఉంటే చాక్లెట్ మెల్ట్ చేసేది, మీకేం కావాలో మిక్స్ చేసేది, పోస్తా ఉండేది అంతే. సో ఇది బాగా అన్ని దీనిలను ఫిల్ అయ్యేట్లా చేయండి. ఈ సిలికాన్ మ్యాట్ చూస్తేనే నాకు చాలా ఖుషి అయిపోయా. ఆల్రెడీ ఒక ట్రయల్ చేసిదాయా, మేము తినింది అయిపోయాయి. ఇట్లా ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా బాగుందో చాక్లెట్స్ చూసే క్యూట్లా అయితే ఈ మ్యాట్లా. మ్యామ్ అది చాలా పొద్దు లిక్విడ్ స్టేట్లోనే ఉంది, ఏం మిక్సింగ్ చేశారో చెప్పండి. లేదు ఇప్పుడు టైట్ అయిపోయా అనేసి నేను మళ్ళా రీహీట్ చేసేకి పెడుతుంది ఒక 10 సెకండ్స్. జల్దీ టైట్ అయిపోతుంది చాక్లెట్ది. చూసారా అంతా స్ప్రెడ్ అయింది కదా. దీన్ని జస్ట్ ట్యాప్ చేయాలి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఎయిర్ అవుట్ చేసేకి ట్యాప్ చేయాలి దీన్ని. ట్యాప్ చేసి ఇది పక్కన పెట్టేసేది. ఓకేనా, ఇది రెడీగా ఉంది ఇప్పుడు. స్పైసీ చాక్లెట్ స్పైసీ బాస్ రెడీగా ఉంది. సో దీన్ని పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ ఎత్తుకుంటాను నేను మీకు. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేవరెట్ బిడ్లకి, అది ఏం పేరు చెప్తానే అందరూ ఇక్కడ ఎగిరి అక్కడ పడతారు తెలిసిన బిడ్లో. ఏం తెలిసిన అది డోనట్స్ అంటాం దాన్ని. చాలా మంది బిడ్లకి డోనట్స్ అంటే చాలా ఇష్టము. నేను ఒకసారి చిన్న బిడ్డ, నాకు చాలా ఇష్టము డోనట్స్ అంటే. సో ఇప్పుడు ఏమాయంటే చూడండి, ఇది డార్క్ చాక్లెట్ ఫుల్ ఇదైపోయింది. సో దీన్ని మళ్ళీ మిల్క్ కాంపౌండ్ ఇదే డ్రై అయిపోయింది. సో ఇంకొకసారి రీహీట్ చేసుకుంటాను నేను మైక్రోవేవ్లో. ఒక 10 సెకండ్సే చాలు, చాలా ఏం అక్కర్లేదు కదా. డోనట్స్ రెడీ చేసాక మనకి ఏమేమి కావాలా? బ్రెడ్ డోనట్ కాదండి నేను చేస్తా ఉండేది, బిడ్లకి యూస్ఫుల్ అయ్యేట్లా చేస్తా ఉన్నాను నేను. బిడ్లు నాకి అడగల్లా మీతో. సో అట్లా రెడీ చేస్తాను. ఇది వచ్చి యాపిల్ డోనట్స్. యాపిల్ని చూస్తారా మీరు? నేను ఏం రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టినాను, కనపడిస్తాను రబ్బర్ బ్యాండ్ వేసిండేది. ఇది వచ్చి నా సింపుల్ టిప్ అండి. మీకు ఇప్పుడు ఎక్కడైనా అరేంజ్ చేసుకోవాలంటే మొదలే మీరు అన్నీ సెట్ చేసుకోవాలి కదా. సో సెట్ చేసుకోనేకి మనకు చాలా పనులు ఉంటాయి. సో మనం ఇది మొదలే కట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని పెట్టుకునేటప్పుడు ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసేస్తే మీకు యాపిల్ లోపల నల్లగా అయ్యలేదు. మీరు వినేగర్లో వేయాలనేది లేదు, లెమన్ స్క్వీజ్ చేయాలనేది లేదు. సో ఇది ఇట్లా రెడీగా ఉంటే జస్ట్ ఏమిది మీకు ఎట్లా కావాలో ఏం షేప్ కావాలో కట్ చేసుకొని అదే ఫామ్లోనే మీరు అట్లే ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్స్ వేసి అలా. ఓకే, సో రబ్బర్ బ్యాండ్స్ వేసేసి జస్ట్ రిమూవ్ ద రబ్బర్ బ్యాండ్స్. ఓకే,
చూడండి, నేను డోనట్ షేప్ తర కట్ చేసి పెట్టుకునేసినాను ఆల్రెడీ, చూస్తున్నారా. సో నెక్స్ట్ చూడండి, మన యాపిల్ డోనట్స్ చూస్తారా, ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. నెక్స్ట్ ఏమీ లేదండి, ఈ యాపిల్ని వచ్చేసి చాక్లెట్ల డిప్, మీకు ఎట్లు కావాలో అంత డిప్ చేసేసి ఎత్తుకొనేసేది అంతే. యాపిల్ డోనట్స్ ఇది చాలా ఈజీ. ఎవరో బిడ్డలు ఫ్రూట్స్ తినదా నాకి అనుకుని అడిగేసి తింటారు మీతో ఇమ్మీట్ని. ఇంకా జస్ట్ ఇట్లా డిప్ చేసేది బౌల్లో, ఎత్తేసేది అంతే. సో ఇక్కడ యాపిల్కి కొంచెం తక్కువైపోయింది, స్పూన్లో ఎత్తుకొని స్ప్రెడ్ చేస్తాను. ఈ డోనట్స్కి ఏమేమి కావాలా మనకి డెకరేషన్కి? నేనైతే చాకో చిప్స్ వేసుకుంటానప్ప, మీరేం వేసుకుంటారో నాకు తెలియదు. Can we use red apples too? You can try. బాగుంటుంది, ఆల్ బాగుండాలి. రెడ్ యాపిల్స్ కూడా చాలానే బాగుంటుంది. అది యాపిల్ చాక్లెట్ కూడాను డోనట్స్ కూడాను డ్రై అయిపోయిందప్ప. ఇంకొకసారి నేను రీహీట్ చేస్తాను అది ఒక 1 minute. చూడండి, యావది చాకో చిప్స్ నిలినే లేదు. జస్ట్ 1 second అంతే. If we don't have oven at home, we can melt it using double boiler. Yes, you can melt it using double boiler. Double boiler లో చాలా ఈజీగా మెల్ట్ చేసుకోవచ్చు. మీరు ఏమి ఎక్స్ట్రా ఇచ్చేసే పని లేదు దానికి. యాపిల్ డోనట్స్ రెడీ. ఈ యాపిల్ డోనట్స్ జతకి ఇంకేం వేస్తే బాగుంటుంది? కొంచెం క్రీమ్ వేస్తాను. ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నాను ఫ్రెష్ క్రీము, అది వేస్తా ఉన్నాను. డోనట్స్ చూసే బాగుండాయా? సో ఈ డోనట్స్ ఇట్లా రెడీ అయితేనే ఆల్రెడీ ప్లేటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను నేను. సో ఆ ప్లేట్ పైన ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. చేసుకునేసి దీనికి ఇంకొకటి ఇష్టమైండేది నాకేం తెలిసిన, ఎవరో క్యారమెల్ అంటే ఇష్టము అనరప్ప, నాకు చాలా ఇష్టము క్యారమెల్ అంటే. సో దీనిపైన పోర్ చేసుకునేకి క్యారమెల్ ఇట్లా ఇంక్ పిల్లర్స్తో ఫిల్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సారీ, ఇది ఫిక్స్ చేసే కాలే, ఒక సెకండ్. ఎస్. సో ఇట్లా ఇంక్ పిల్లర్స్తో రెడీ చేసి పెట్టుకున్నాను. ఎవరికి ఎప్పుడు కావాలనో ఎంత కావాలనో అంత ఇంక్ పిల్లర్స్ని ఇంకా పోర్ చేసుకొని తినచ్చు క్యారమెల్ సాసు. ఎట్లుంది మన డోనట్స్?
లుక్స్ అమేజింగ్. బాగుందా మన డోనట్స్? యాపిల్ డోనట్స్ చూస్తా, ఎన్ని ఒక మెల్టెడ్ చాక్లెట్లో ఎన్ని వెరైటీస్ చేసుకొని ఇడియచ్చు మనము. బిడ్డలకే ఇష్టం కావాలా, పెద్దోళ్ళకే ఇష్టం కావాలా, తినకుండా ఫ్రూట్స్ అన్నీ తినకుండా ఉండేవాళ్ళు కూడా తినేకి స్టార్ట్ చేసేస్తారు వీటిని, ఇంకా తెలిసిన. నెక్స్ట్ వచ్చేసి మన టర్న్ టేబుల్ చాలా గలీజ్ అయిపోయింది, కొంచెం క్లీన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మన టాకోస్ ఎట్లుంది చూస్తామా. టాకోస్ ఓపెన్ చేస్తా ఉండా టన్. సో చాలా హుషారుగా హ్యాండిల్ చేయాలి దీన్ని. ఓ కట్ అయిపోయింది, ఇంకొకసారి మెల్ట్ చేసి ఇంకొకసారి స్ప్రెడ్ చేస్తాను. ఇంకొక కొంచెం థిక్ లేయర్ వేసుకుంటాను, తిన్ అయిపోయింది అనుకుంటా. సో ఇంకొకసారి ఉడుకు చేసుకుంటాను, ఇది రీహీట్ చేసుకుంటాను చాక్లెట్. ఇది ఈ మినీ బార్స్ ఒక 5 సెకండ్స్ ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నాను. సో ఫ్రిడ్జ్లో పెడితే జల్దీ సెట్ అవుతుంది, అప్పుడు మీకు చూపించేకి నాకు ఈజీగా ఉంటుంది. అదే ఇది ఒక 5 సెకండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టామా. ఇంకొక 10 సెకండ్స్ పెడతాను, ఇంకా మెల్ట్ అయ్యలేదు నా చాక్లెట్. ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది చెప్పండా? ఫేస్బుక్లో, యూట్యూబ్లో, అన్ని జగాల ట్రెండింగ్ ఏముంది చెప్పండా ఎవరైనా నాకు కొంచెం. ట్రెండింగ్ ఏముంది ఇప్పుడు కొత్తగా చాక్లెట్ వెరైటీలా? కొత్తగా ట్రెండింగ్ వచ్చేసి నాకైతే తెలిసి పుల్మి అప్ కేక్ అంటారు, అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా పుల్మి అప్ కేక్ చేసేది చూపిస్తాను మీకు. ఫస్ట్ ఈ టాకో ఇంకొకసారి సెట్ చేసుకుంటా ఉన్నాను, ఇంకొకసారి సెట్ చేసుకుందా ఇంకా మీకు పుల్మి అప్ కేక్ చూపిస్తాను. సో నాకు ఓహెచ్పి షీట్లో అంత బాగా రాలే అనిపించి అందుకే సిలికాన్ మ్యాట్ ఎత్తుకున్నాను. సిలికాన్ మ్యాట్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక కొంచెం థిక్ లేయర్ ఎత్తుకుంటాను ఇప్పుడు. ఎవరెవరు ఉండరా అందరూ ఒక హాయ్ చెప్పండా. ఇక్కడ చూడండి, ఇంకొకసారి మెల్ట్ చేసుకుంటా ఉన్నాను. మెల్ట్ చేసిన చాక్లెట్ని ఇంకొకసారి స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నాను టాకోస్కి. ఈ చాక్లెట్ అనేది నేను చాలా పేషెన్స్ కావాలని చెప్తే కదా, సో ఇదే ఆ పేషెన్స్ లెవెల్లో.
ఇది ఇంకొంచెం ఆర్ని ఇంకా టాకో షెల్ మనం మోల్డ్ చేసుకుంటాము. ఎనీథింగ్, ఎనీ రౌండ్ షేప్. నేనైతే చూడండి టిఫిన్ బాక్సే ఎత్తుకున్నాను. ఏ షేప్ కావాలంటే మీకు ఆ షేపు. Where will we get the silicone sheet? సిలికాన్ మీకు అమెజాన్లో చిక్కుతుంది, అన్ని ఆన్లైన్ వెబ్సైట్స్లో చిక్కుతుంది మీకు ఇది సిలికాన్ మ్యాట్. ఇట్లా ట్యాప్ చేస్తుంటే చూస్తారా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చాక్లెట్. అప్పుడే ఎట్లంటే అట్లా ఉండే కదా, నేను స్ప్రెడ్ చేసిండేది అంత నీట్గా ఉండలే కదా. సో ఇట్లా ట్యాప్ చేస్తే అంతా ఈవెన్ అవుతుంది. ఈవెన్ అయినాక కొంచెం చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇది అంటుకోకుండా ఉన్నప్పుడు మనం మోల్డ్ చేసి మళ్ళీ దాన్ని అట్లే రీఫోల్డ్ చేసి పెడతాము, అప్పుడు బాగా వస్తుంది. ఇది ఇంకొంచెం లేయర్ తిక్కేసుకున్నాను నేను. ఇది ఇంకొంచెం లేయర్ తిక్కేసుకున్నాను. ఎలా అంటే అప్పుడే తిన్నాయా అనిపిస్తుంది. సో బ్రేక్ అయిపోయా మన టాకో షెల్స్. సో ఇంకొంచెం తిక్కేసుకున్నాను. ఇప్పుడు ఇంకొంచెం డ్రై కావాలా ఇది, ఇంకొక సెకండ్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇష్టమవుతుందా అంతా? How many grams chocolate for taco shell? మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలన్నా ఎత్తుకోండా. నేనైతే ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ చాక్లెట్ ఎత్తుకోండి పోర్ చేసేది దీని మీద. సో మీకు రాలేదా, మీకు డౌట్ అనిపిస్తుందా, మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ ఇంకో 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండా. ఇప్పుడు ఈ మ్యాట్లో వచ్చి నేను 2 షెల్స్ చేసే అయ్యేది నాకు. ఇది పార్టీ స్నాకర్గాను చాలా బాగుంటుంది. బిడ్లకి మెయిన్ ఎస్పెషల్లీ బిడ్లకిను చాలా బాగుంటుంది. ఈ టాకో షెల్స్ వచ్చి మీరు 1 or 2 డేస్ మొదలుగానే మీరు రెడీ చేసుకొని ఇది డ్రై స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. డ్రై స్టోరేజ్ చేసి పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు కట్ ఫ్రూట్స్ అన్నీ అసెంబుల్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఇది ఇంకా కొంచెం ఆరల్లా. ఇక్కడ చూపించామా అద్వైత్? ఇది ఇంకా కొంచెం ఆరాలి. సో చేతికి మెత్తుకుంటుంది. సో చూడండి చాలా మెల్ట్ చేసేసినాయి మోస్ట్లీ. అది కొంచెం ఆరే లోపల మీకు ఇంకొక ఐటమ్ రెడీ చేసుకుంటాను పక్కన, అది చూపిస్తాను. Chandana Sumant, quite innovative and interesting recipes. Thank you ma, thank you Chandana. Shravani Raghu, Advait is lucky. Advait? He's lucky. వాడు నన్ను తిట్టుకుంటాడు పొద్దున్న, ఇంకా నువ్వు ఇప్పుడే పెట్టుకోవాల్సిన చాక్లెట్ ఎపిసోడ్ అనేసి. ఇంకా ఇది డ్రై కాలే. సో లెట్ us give that time. సో ఇది పేషెంట్స్ లెవెల్స్ అండి, ఫుల్ పేషెంట్గా చేయాలా. Children's Day is around the corner. We can try making all these recipes and surprise them. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందుకోసమేనండి మీకు అందరికీ ఇప్పుడు చాక్లెట్ ఎపిసోడ్ వచ్చిండేది, చిల్డ్రన్స్ డే స్పెషల్ కోసమే. బిడ్డలకు మాత్రమేనా? మనకంతా వద్దా? మనకు కూడానా? ఎవరో చాక్లెట్ లవర్స్ ఉన్నారో అందరికీనూ ఇది. మనము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాము, వాళ్ళు మాత్రమేనా చేయాల్సిండేది? సో ఇది ఇంకొంచెం డ్రై అయ్యింది, చూస్తున్నారా మీరు? సో ఇప్పుడు మోల్డ్ చేసుకొనేస్తాం మనము. చాక్లెట్ ఇస్తే చాలండి, నేను చిన్న బిడ్డే, ఎవరు ఇచ్చినా పర్వాలే. సారీ ఇంకొంచెం డ్రై కావాలా అది. Where do we get the whipping cream for cakes? Nikta Srinidhi. విప్పింగ్ క్రీమ్ మీకు అమెజాన్లో చిక్కుతుంది, మీకు యూట్లో చిక్కుతుంది, మెట్రోలో చిక్కుతుంది. సో ఈ 2 జాగాలను ట్రై చేయండి. అమూల్ది చాలా బాగుంది విప్పింగ్ క్రీము, అమూల్ది వాడుతాను నేను.
ఇది ఇంకొకసారి మోల్డ్ చేసుకుంటాము. Snigdharshini tried in online but I'm not getting. అమెజాన్లో బిగ్ బాస్కెట్ ట్రై చేయండి. బిగ్ బాస్కెట్లో కూడా ఉంది. ఇప్పుడు అందరూ హోమ్ కుక్స్ చాలా అయిపోయినారండి. ఎక్కడ చూసినా ఏం చూసినా స్టాక్సే లేదు అంటారు. ఇప్పుడు ఇది బాగా డ్రై అయ్యింది చూడండి. ఇది మోల్డ్ చేసినాను. మోల్డ్ చేసేసి సో ఇది అది ఫోల్డ్ చేసినట్ల ఇది ఫోల్డ్ చేసి 1 సెకండ్ ఇట్లా పెట్టుకుంటాను నేను చేతిలో. ఇది ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకా ఓపెన్ చెయ్యదండ. ఓపెన్ చేస్తుంటే ఏమవుతుంది అంటే మధ్యలో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది చాలా. సో ఇది ఇట్లా ఫోల్డ్ చేసే పెట్టుకొని ఉంటాము. 2 సెకండ్స్ పెట్టుకొని మళ్ళీ సైడ్లో పెడతాము, అప్పుడు సరిపోతుంది. సో ఇది మెయిన్గా ఓపెనే కాకూడదు. మోస్ట్లీ దానివల్ల కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నా టాకో షెల్లో. సో దానిపైన ఏమైనా భారం పెట్టి కొంచెం నెక్స్ట్ వచ్చేసి పుల్లప్ కేక్ చేస్తాము. నేను ఆల్రెడీ కేక్ బేక్ చేసి పెట్టుకొనేసినాను ఇక్కడ. ఆల్రెడీ కేక్ బేక్ చేసి పెట్టుకొనేసినాను ఇక్కడ. నేను 2 రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ కేకు. ఇది వచ్చి చాక్లెట్ బ్రౌనీ. దీని రెసిపీ నేను మీ కామెంట్కి అప్డేట్ చేస్తాను. సో మీ రెసిపీ ఆమెకు చూసుకోండా. సో పుల్లప్ కేక్ ఏమేమి కావాలా మనకి? పుల్లప్ కేక్కి మనకి కేక్ కావాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. మళ్ళీ వచ్చేసి ఇంకేమేమి కావాలా? కేక్ క్రంబల్ కావాలా, ఆమెట్క రోస్టెడ్ నట్స్, చాక్లెట్ గనాష్ ಮತ್ತು క్యారమల్ సాస్. దీనిదంతాను రెసిపీ నేను మీకు ఇస్తాను. అన్ని రెసిపీస్ ఉన్నాయి, నేను మీకు షేర్ చేస్తాను. సో చాక్లెట్ గనాష్ చాలా టైట్ అయిపోయింది, నాకు అది కొంచెం లిక్విడ్ ఫామ్గా కావాలా. సో దాన్ని నేను రీహీట్ చేసుకుంటాను ఇప్పుడు. ఓవెన్లో ప్రీహీట్ చేస్తాను. అదొక 30 సెకండ్స్ చేస్తే చాలు. సో ఫస్ట్ లేయర్ ఇది. నెక్స్ట్ లేయర్ వచ్చి నేను ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చి చాక్లెట్ గనాషు ಮತ್ತು విప్పింగ్ క్రీము 2 మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్రపోర్షన్ వచ్చేసి మీ చాయిస్ అండి. మీకు ఎంత కావాలో చాక్లెట్ గనాష్ కావాలంటేను చాక్లెట్ గనాష్ జాస్తి వేసుకోవచ్చు, ఇది తక్కువ వేసుకోవచ్చు. ఏమది విప్పింగ్ క్రీము మీ డార్క్నెస్, మీ టేస్ట్, మీ ఫ్లేవర్ మీకు ఎట్లు కావాలో అట్లా వేసుకోవచ్చు. సో పైపింగ్ బ్యాగ్లో ఆల్రెడీ వేసి పెట్టుకున్నాను. సో పైపింగ్ బ్యాగ్ కట్ చేసుకుంటాను. పైపింగ్ బ్యాగ్ కట్ చేసుకుంది అయితేనే ఒక లేయరు క్రీమ్ వేసుకుంటాము. ఒక లేయర్ క్రీమ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటాము మన ప్యాలెట్ నైఫ్తో. ఇది వచ్చి సాఫ్ట్ క్రీమ్ చాలండి, నాకు స్టిఫ్ పీక్స్ అక్కర్లేదు. నేను స్టిఫ్ పీక్స్ చేసుకోలేదు, సాఫ్టే చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ పార్ట్ ఏం చెప్పండి, చాక్లెట్ గనాష్. చూస్తారా అప్పుడే ఎంత టైట్గా ఉండే, ఇప్పుడు ఎంత లిక్విడ్ అయిపోయా చూస్తారా. సో మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకొక 10 సెకండ్స్ ప్రీహీట్ చేసుకోవచ్చు. దీనికి చాలు నాకు. సో గనాష్ వేసి స్ప్రెడ్ చేస్తున్నాను. దీనికి కేక్ సోక్ చేసుకోవాలనేది లేదు. ఎలా అంటే ఆల్రెడీ మనం క్రీమ్ అంతా వేసేదాన్ని, ఇంకా అదే సాఫ్ట్ ఉంటుంది. సో అదే చాలు. నెక్స్ట్ ఇంకొక లేయర్ పెట్టుకుంటాను. ఇంకొక లేయర్ పెట్టుకొని నట్స్ వేసుకుంటాను కొంచెం క్రంచీ ఎఫెక్ట్ కోసము. కొంచెం నట్స్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కేక్ పెట్టుకుంటున్నాను.
ఎప్పుడు చూడండి, ఇది టాప్ లేయరు, ఇది కట్ చేసిన లేయరు. టాప్ లేయర్ కింద పెట్టేస్తున్నాను, ఎలాంటి పైన ఈక్వల్గా ఉంటుంది కొంచెం అనేసి. సో పైన లేయర్ ఇక్కడ పెడతాను. నెక్స్ట్ క్రీమ్ ఫిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యారమెల్ సాస్. ఎవరెవరు క్యారమెల్ ఇష్టమో చూస్తారా? క్యారమెల్ సాస్ ఇదంతా హోమ్ మేడ్ క్యారమెల్ సాసెస్ అండి. నేను అన్నిటిది రెసిపీస్ మీకు లాస్ట్లో ఇస్తాను. క్యారమెల్ సాస్ కొంచెం, ఆమెట్కా గనాష్ కొంచెం వేసుకుంటాను. సో దీనిపైన నెక్స్ట్ వచ్చేసి షీట్ కవర్ చేసుకుంటాను. నా హ్యాండ్స్ డర్టీగా ఉంది, ఒక సెకండ్ వాష్ చేసుకొని వస్తా ఉన్నాను. సో ప్లేట్ క్లీన్ చేసుకుంటాను ఫస్ట్. షీట్ కవర్ చేయాలి కదా పుల్లప్ కేక్కే. ఓకే, సో నెక్స్ట్ వచ్చి షీట్ రెడీ చేసుకుంటాను. సో ఈ షీట్ కవర్ అయ్యలేదండి ఫుల్గా, 1 షీటు. సో 2 షీట్స్ ఎత్తుకుంటాను. 2 షీట్స్ ఎత్తుకొని సెలో టేప్ వేస్తాను 2 షీట్స్కి. What sheet are you using for this? OHP షీట్, గ్లాస్ షీట్ అంటారు, OHP షీట్ అంటారు. సో దీని వచ్చేసి కేక్ చుట్లు కవర్ చేస్తా ఉన్నాను. కొంచెం టైట్గా ఇడ్చుకుండా కేక్ని ఇంకా సాసెస్ బయట రాకూడదు. ఐ మీన్ షీట్ని ఇంకా బయట సాసెస్ రాకూడదు. సో అట్లా ర్యాప్ చేసుకోండి పుల్ మీ అప్ కేక్కి. Jyoti, super ideas we're getting through live, Ashwini. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఇది ట్రెండింగా చాక్లెట్ అంటే ఇష్టమా, అందుకే ఇదే చూపించాలని నాకు ఆశ ఉండే. నెక్స్ట్ సెలో టేప్తో మళ్ళీ సీల్ చేసుకుంటాము. బాగా టైట్గా ర్యాప్ చేసినాను నేను ఆల్రెడీ. సో
సో బాగా టైట్గా ర్యాప్ చేసినాను, సాసెస్ అన్నీ బయట రాకూడదు అనేసి. సో ఎక్స్ట్రాస్ అంతా రిమూవ్ చేస్తున్నాను. కవితక్క వస్తారా పుల్లప్ చేసేకి? కేక్ పుల్లప్ చేసేకి ఎవరు వస్తారో? ఎవరు వస్తారు కేక్ పుల్లప్ చేసేకే? ఇప్పుడు చూడండి అట్లే టంటడా చూపిస్తా మీకు మన టాకో షెల్స్ ఎట్లా వచ్చింది అని చూపిస్తాను. చూడండి, నిదానంగా టర్న్ చేయండి. టర్న్ చేసి ఎత్తుకోండా. మన టాకో షెల్ రెడీనా? ఇది ఒక 5 సెకండ్స్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో ఇంకొంచెం హార్డ్ అవుతుంది నాకు జల్దీ. ఇది ఒక 5 సెకండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాను. పుల్లప్ కేక్ లాస్ట్లో పుల్లప్ చేస్తామంట అనేసి. ఎవరు వస్తారు పుల్లప్ చేసేకి కేక్ని? ఎవరన్నా వచ్చింటే చాలా బాగుంటా ఉండే. ఎవరన్నా వచ్చింటే ఎందుకు ఇంకా సూపర్గా ఉంటాండే కేక్ పుల్లప్ చేసేకి. చూస్తారా, ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తేనే నేను ఏమీ చేయలేదు. ఫ్రిడ్జ్లో పెట్టిందంతా ఇది చూడండి ఆటోమేటిక్గా ఇవే కదులుతూ ఉండే. చూస్తారా, మ్యాండరిన్స్, డ్రై ఫ్రూట్స్, ఎనర్జీ బార్, మన మినీ దోసాస్ అండి ఇవి. ఎంత బాగా రెడీ అయిపోయిండాయి కదా. సో ఇప్పుడు మినీ దోసాస్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటాం మనము. చూసిరా బాగున్నాయా మన మినీ దోసాస్? అంతేనండి ఇది. నెక్స్ట్ మన మినీ బార్స్, చిన్ని చాక్లెట్, ముద్దు చాక్లెట్ తెలిసిన ఇది. ఇది ఎట్లుంది చూస్తామా? నిదానంగా తీయండా. నాకైతే తట్టుకోనకైతే ఉండలేదప్ప. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. దీన్ని ఒక ప్లేట్లోకి రిమూవ్ చేస్తాము. అద్వైత్ నీకు మాత్రం ఇప్పుడు ఇచ్చేలే, అడగద్దు నువ్వు నన్ను. అద్వైత్కి నా బదులు నాకు టెంప్ట్ అవుతుందండి. అద్వైత్కి కూడా టెంప్ట్ అవుతుందో లేదో నాకు చాక్లెట్లు తినాలని బాగా టెంప్ట్ అయిపోతూ ఉంది. చూస్తారా ఎంత క్యూట్గా ఉన్నాయి మన మినీ బార్స్, స్పైసీ చాక్లెట్ బార్స్. చూస్తారా మన స్పైసీ చాక్లెట్ బార్స్ రెడీ. దీని సైడ్స్ అంతా నీట్గా కట్ చేసి ఇంకొంచెం నీట్గా మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఐటెం చూపించాలి కదా, అందుకు మీకు ఇవంతా చూపించలేదు, కట్ చేసేది అంతా, నీట్ చేసేది అంతా. ఓకే, కవితకు వచ్చినప్పుడా పుల్లప్ కేక్ ఎవరు ఫుల్ చేస్తారంట? ఎవరు రెడీగా ఉన్నారు ఫుల్ చేసేకే? సో గనాష్ టైట్ అయిపోయిందండి, ఇంకా కొంచెం ఉడుకు చేసుకుంటాను.
ఇది లాస్ట్ మన ఫుల్ మీ అప్ కేక్. ఇంకా టాకోస్ ఫిల్ చేయాలా చూపిస్తాను. ఇంకా కొంచెం ఉడుకు చేసుకుంటాను గనాష్. అదే అప్పుడు టాకోస్ ఎత్తుకోమా. టాకోస్ చూపించేస్తాను. టాకోస్కి వచ్చేసి కట్ ఫ్రూట్స్ రెడీగా పెట్టుకున్నాను నేను. దానికి ఏమేమి కావాలంటే కివీస్ కట్ చేసుకొని అన్ని ష్రింక్ ర్యాప్ చేసి పెట్టుకొనేసినాను నేను. కివీ, స్ట్రాబెర్రీస్ నాకు ఎక్కడ దొరకలే కాబట్టి నేను క్యాండిడ్ స్ట్రాబెర్రీసే వాడుతూ ఉన్నాను. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టాకో షెల్లో. ఇది మా గనాష్ ఫుల్ మీ అప్ కేక్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బ్లూబెర్రీస్, మళ్ళీ వచ్చి యాపిల్, ఇది పేర్, సారీ ఇది యాపిల్లో, మళ్ళీ పేర్. ఓకే, బిడ్లన్నీ ఎవరెవరు తినేలా అంటారో చాక్లెట్స్ ఫ్రూట్స్ అందరూ మీరు ఇట్లా చేసిస్తే ఫుల్ ఖుషీగా తినేస్తారండి అందరూ. సో నెక్స్ట్ ఇప్పుడు టాకో షెల్స్కి వచ్చేసి రెడీ చేసేకి ఏమేమి కావాలని చెప్తాను. ఫస్ట్ టాకోని వచ్చి సారీ నా టేబుల్ చాలా గలీజ్గా ఉంది. చాక్లెట్ కదండి. సో టాకో షెల్ వచ్చేసి ఇట్లా పెట్టుకొని సెంటర్లో ఫిల్ చేసుకొని ఈజీగా ఉంటుంది. నేను ఇట్లా పెడతా ఉన్నాను, అందరికీ బాగా కనపడిస్తూ ఉందా. ఇప్పుడు నేను చాక్లెట్ ఆల్రెడీ నేను పైపింగ్ బ్యాగ్లో వేసి పెట్టుకొని ఉంటుంది. దీనికి ఫిల్ చేసే కావాలా నాకు తినేసి అది కొంచెం మెల్ట్ చేసుకుంటాను ఒక 30 seconds. నాకు ఈ టాకో ఫిల్ చేసేకి ఏమేమి కావాలంటే విప్పింగ్ క్రీము, బ్లూబెర్రీ జామ్ అండి. ఇది నేను ఇంట్లో చేసింది బ్లూబెర్రీ జాము, చాలా ఎమ్గా ఉంది. కొంచెం బ్లూబెర్రీస్ డెకరేషన్కి పెట్టుకునేసి మిక్కిందంతా జామ్ చేసేసినాను, భలే ఎమ్గా ఉంది. సో అది బ్లూబెర్రీ జాము. ఇది ఆమిట్కా చాక్లెట్ 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 ఎస్, ఆ పైపింగ్ బ్యాగ్ నీకు వస్తుంది ఇప్పుడు చాక్లెట్. సో ఫస్ట్ వచ్చేసి క్రీమ్ ఫిల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్లూబెర్రీ జామ్ ఫిల్ చేసుకోండి. కనపడుస్తుంది బ్లూబెర్రీ జాము, మీకు ఇష్టం వచ్చినట్లు ఫిల్ చేసుకోవచ్చండి. ఇది అది అనేది ఏం లేదు. జామ్ రెసిపీ ప్లీజ్. అన్ని రెసిపీస్ షేర్ చేస్తాను మీకు, ఒక్కొక్క ఫోటో జతికి షేర్ చేస్తాను మీకు. సో బ్లూబెర్రీ జామ్ వేసినాయి, ఇంకా అన్ని ఫ్రూట్స్ కొంచెం కొంచెం ప్లేస్ చేసుకునేలా. అంతేనండి మన టాకో. దీనిపైన మన చాక్లెట్ సాస్ పైపింగ్ బ్యాగ్లో వేసి పెట్టుకోండి కదా, అది పోర్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినట్లు పోర్ చేసుకోండి. దీనిపైన నట్స్ వేస్తాను, ఇంకా బాగుంటుంది. కొన్ని నట్స్ ఏదైనా రోస్టెడ్ ఉంటేను వేసుకోండి, హెల్తీగానే ఉంటుంది, చాలాను బాగుంటుంది. ఎట్లా ఉంది మన చాక్లెట్ ఫ్రూటీ టాకో? బాగుందా? దీన్ని అట్లే మన ప్లేట్కి ఎత్తుకొనేస్తామంట. టాకో కోసం అనేసి ఒక సూపర్ ప్లేట్ రెడీ చేసిందా చూడండి.
బాగుందా మన టాకో? Hope you enjoyed it. Finally, we'll come to our pull-up cake. ఎక్కడ మన పుల్-అప్ కేక్ ప్లేటు? ఈ పుల్-అప్ కేక్ ప్లేట్కి ఏమేమి కావాలప్ప మనకి? ఇప్పుడు నెక్స్ట్ అన్నీ వేసేసినాము. ఫస్ట్ ఒక లేయర్ కేక్ పెట్టినాము, క్రీమ్ వేసినాము, విప్ క్రీమ్ వేసినాము, మళ్ళీ గనాష్ వేసినాము ఒక లేయరు. నెక్స్ట్ ఇంకొక కేక్ లేయర్ పెట్టేసి దానిపైన చాక్లెట్ గనాష్ వేసినాము, విప్పింగ్ క్రీము, చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ వేసినాము, ఆమెట్కా క్యారమెల్ సాస్ వేసినాము. సో ఇప్పుడు వచ్చి బ్రెడ్ క్రమ్స్ వేయాలండి కొంచెం. సో మన పుల్-అప్ కేక్ పుల్ చేస్తేనే పోర్ కావాలా కదా మనకి. మోర్ ఓవర్ ఈ సాసెస్ అంతా హోల్డ్ చేయాలి కదా. సో హోల్డ్ చేసే కోసం ఇవంతా వేస్తాము. హోల్డ్ చేసే వేసుకొని ఇక్కడ సైలెంట్గా ఎవరో చాక్లెట్లు వాంచుతూ ఉన్నారప్ప. సో నెక్స్ట్ పుల్-అప్ కేక్కి ఇవన్నీ వేసుకొనేసి నెక్స్ట్ ఇంకొంచెం క్యారమెల్ సాసు, మనం మెల్ట్ చేసిండే గనాష్, గమ 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 వాసన నాకు ఎట్లే గమ 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 అని ఉంది. మా ఇల్లంతా చాక్లెట్ స్మెల్ అయిపోయింది ఇప్పుడు. If you don't have beater, how to do the cream? అది హ్యాండ్లోనే బీట్ చేయాలండి. చిల్డ్ క్రీమ్ ఎత్తకుండా ఒక 100 to 200 టైమ్స్ బీట్ చేస్తే మీకు విప్పింగ్ క్రీమ్ వస్తుందండి. అది కొంచెం కష్టమైన పని, బట్ ట్రై చేయండి. నా దగ్గర స్టార్టింగ్లో ఉండలేదు, నేను అట్లే బీట్ చేసుకుంటుని. సో నెక్స్ట్ వచ్చేసి నట్స్, రోస్టెడ్ నట్స్ వేస్తా ఉన్నాను. చుట్టూరు రోస్టెడ్ నట్స్ వేస్తాను. అంతా వేసేసి నేను ప్లేట్ని ఒకసారి నీట్గా తుడుస్తా ఉన్నాను. మా ఇల్లంతా చాక్లెట్ స్మెల్ అండి. సూపర్గా ఉంది స్మెల్. నాకైతే లైవ్ కదా అని ఊరికే ఉన్నాను నేను, లేదా ఈ పాటికి ఒక 2-3 ఎత్తుకొని తినేసి ఉంటున్నాను నేను. నేనే పుల్-అప్ చేస్తాను, ఎవరికి ఛాన్స్ ఇస్తా ఉండలే. అద్వైత్ ఇంకొక మొబైల్ ఫస్ట్ ఒక ఫోటో తీసుకున్నాను పుల్-అప్ చేసేకి మొదలు. నేను ఒక ఫోటో తీస్తానండి పుల్-అప్ చేసేకి మొదలు. I will put on 10 kgs by just seeing this. ఎవరు? హాయ్ ఆంటీ, మీకు ఒక్కరికే కరెక్ట్గా గుర్తుండే గ్యాప్గా అడిగేస్త్రీ నన్ను పర్స్లో పెట్టుకోండావా చాక్లెట్లు అడిగేస్త్రీ మీరు. నాకు చాలా ఖుషి అయిపోయి, అది ఇంటనే ఎక్కడ లేని మెమరీస్ గ్యాప్ వచ్చేసాయి నాకు. చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ పుల్ చేస్తాను. టాన్ రెడీ 1 2 3 ఎంజాయ్ దిస్. ఎవరు రాలే పుల్ చేసేకి, నేనే పుల్ చేసేస్తే పుల్-అప్ కేక్. ఎట్లుండే అందరికీ ఇష్టమైన? బాగుందా మన పుల్-అప్ కేక్? సో నెక్స్ట్ ఇప్పుడు మన టోటల్ ఐటమ్స్ మనం ఏమేమి చేసుకుంటాము అనేది చూపిస్తాను మీకు.
పుల్మి అప్ కేక్ రెడీ అయ్యిందా? నెక్స్ట్ టాకోస్ చూస్తురా, నెక్స్ట్ మన యాపిల్ డోనట్స్ చూస్తురా. మన మినీ స్పైసీ చాక్లెట్ బాక్స్, మినీ స్పైసీ చాక్లెట్ బార్స్. పుల్మి అప్ కేక్ ఎత్తిన తర్వాత నాకు ఉండేకి అయితే లేదండి. మళ్ళా మన ఎనర్జీ బార్స్, అది ఈ ప్లేట్కి తీసేస్తాను అబ్బాయి, వైట్ ప్లేట్కి జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. అందరికీ హైలైట్ అయ్యి అందరికీ కనపడిస్తుంది బాగా. బాగుందా మన ఐటమ్స్? పుల్మి అప్ కేక్, టాకో షెల్స్, చాక్లెట్ టాకో షెల్స్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్. మన ఇది స్పైసీ చాక్లెట్ బాక్స్, మన మ్యాండలిన్స్, ఎనర్జీ బైట్స్ అండ్ అవర్ డోనట్స్, యాపిల్ డోనట్స్ విత్ క్యారమెల్ సాస్. ఇంతతో నేను ఐటమ్స్ అంతే మీకు అందరికీ చాలా ఇష్టమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మీ లైవ్. అందరూ బాగా నేర్చుకొని ఉండారు అనుకుంటాను. మీకు అన్నిటిది రెసిపీస్ నేను గ్యారంటీ అప్డేట్ చేస్తాను. ఒక్కొక్క ఫోటో జతకి నేను మీకు అప్డేట్ చేస్తాను రెసిపీస్. మీకు అందరికీ చాలా ఇష్టమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. కవిత అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఆపర్చునిటీ. అయ్యో నేను అక్కనే అంటాను కవిత, యాలనేసి అర్థమవుతా ఉండలేదు. రమ్య, అవర్ సాటర్డే మోడరేటర్, యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ మోడరేటర్, చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. నాకు ఎంత ఖుషి అవుతా ఉంది అంటే చాక్లెట్ తినేకినా హెచ్చుగా ఖుషి అవుతా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, బాయ్.